ఎందుకు మార్చుకోలేకపోయాడు? ఇప్పుడు మనం కూడా అంతే. వదలండి, మీ వాసనను వదలండి, మీ సంస్కారాన్ని వదలండి, మీ గుణాలను వదలండి. మీరు సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మ అని చెప్తున్నాం అండి. అయినా సరే ఈయనంతసేపు బాగానే ఉంటున్నాం. మళ్ళీ యథాతథంగా మన మనసు ఎందులోకి వెళ్ళిపోతుందండి? సరే, ఈ రకంగా ధృతరాష్ట్రుడు అంటే ఎవరండి? ఇప్పుడు మన కథలోకి ప్రవేశించాలంటే ఎవరు? ధృతరాష్ట్రుడు అంటే అక్కడెక్కడో ఉన్నాడో ఆయన ఎవడో ధృతరాష్ట్రుడు అని కదా తేలింది. అలా తేలిందా? ఎవరు ధృతరాష్ట్రుడు అంటే? మనమే. చెప్పి ఆలోచిస్తున్నారేటండి? మనం ప్రతి ఒక్కళ్ళము కూడా అలాంటి ఉపద్రవకరమైనటువంటి ఒక ప్రదేశాన్ని తయారు చేసుకుని దానిని పట్టుకుని అందులో చిక్కుకుని ఉన్నాం. ఇప్పుడు ధృతరాష్ట్రుడు అంటే ఆయన ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఎవరు? మనమే. చాలా మళ్ళీ బోల్డ్ శాస్త్రాలు చదువుతుంటాం, బోల్డ్ పురాణాలు వింటుంటాం, బోల్డ్ సాధన చేస్తుంటాం. అయినా సరే మళ్ళీ ఎక్కడికి వస్తుంటాం? చిన్న విషయం కాడ కిందకు వచ్చేస్తుంటాం. ఎందుకని? ఏది వదలలేక, మన స్వభావాన్ని వదలని కారణం చేత మళ్ళీ కిందకు వచ్చేస్తుంటాం. ఈ రకంగా ప్రతి వ్యక్తి కూడా సత్యాన్ని పట్టుకుని ఉండకుండా మిథ్యను పట్టుకుని మిథ్యని కల్పించుకుని అందులో చిక్కుకుని నాశనం అవుతున్నాడు. అటువంటి మిథ్యా కల్పనతో ఏర్పడినటువంటి ప్రాతిభాషిక జగత్తు ధృతము ధరించబడినటువంటి రాష్ట్రుడు ప్రదేశము ధృతరాష్ట్రుడు. ఇతనికి ఏమి లేవండి. ఇలాంటిది ఎందుకు పెట్టుకుని ఉన్నాడండి? ఎందుకు పట్టుకున్నాడు అంటే కళ్ళు లేవు. అందేన తమసావృత. ఇతనికి జ్ఞాన నేత్రం లేదు, గుడ్డోడు అతను, వివేకం లేదు. అంటే శాస్త్రం తెలియలేదు, వినలేదు, విన్నాడు, చదివాడు, తీసుకోలేదు, తనదాకా తీసుకోలేదు. రోజులు గడిచిపోతున్నాయి, జన్మ అయిపోతుంది, మరణింతానేమో. మరణింతానని అంటున్నాడు, మరి స్వభావాన్ని వదులుతాడా? ఎక్కడ స్వభావాన్ని వదలడో, ఎంతవరకు వదలడు అంతవరకు అతను ధృతరాష్ట్రుడే. ఎక్కడ తెలిగింది అక్కడ ఆపుదామండి. ఇక శ్లోకంలో పోతాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ. ఇక్కడ ధర్మక్షేత్రము కురుక్షేత్రము అనే రెండు పదాలు వచ్చాయి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే కురుక్షేత్రం అనే దాంట్లో ధర్మక్షేత్రం అనేటటువంటి చోటు ఉందట. ఇక్కడ కురుక్షేత్రంలో ధర్మక్షేత్రమే అయినటువంటి చోటులో, నడిమి చోటులో సమవేత యుయుత్సవ. సమవేత అంటే కూడేరు. సమవేత ఇద్దరు వర్గాలు, ఇరు వర్గాలు కలుసుకున్నారు. కలుసుకుని ఎవరా ఇరు వర్గాలు? మామకాహ, నా వాళ్ళు. అంటే నా స్వభావానికి తగ్గట్టుగా, నా సంస్కారానికి తగ్గట్టుగా, నేను నెగ్గేటట్టుగా, నా వాళ్ళు నెగ్గేటట్టుగా నియమించుకున్నటువంటి వృత్తులు, మలిని సాత్విక వృత్తులు. మామకాహ, నా వృత్తులు. పాండవాచైవ, పాండురాజుకు సంబంధించినటువంటి వాడు. ఇప్పుడు మామక ఇతను ఎవడండి? జ్ఞానం లేనటువంటి గుడ్డోడు. ఆయన ఎవరండి? ఇంకొక వర్గం నాయకుడు, పేరు పాండురాజు. అంటే పాండురాజుకు సంబంధించిన వాళ్ళు, నాకు సంబంధించిన వాళ్ళు. పాండు అంటే తెలుపు అండి. పాండు అంటే తెలుపు. తెలుపు దేనికి సంకేతం అండి? సత్వగుణానికి సంకేతం. పాండవులు ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు? సత్వగుణానికి సంబంధించిన వృత్తులు. సత్వగుణానికి సంబంధించిన గుణాలకేనే ఈ తామస గుణానికి సంబంధించిన మలిని సాత్వికం. మలిని సాత్వికమైనటువంటి గుణాలకే కిమకుర్వత సంజయ్ ఏం చేశారు? ఏం చేశారు? కలుసుకున్నారు కదా, ఏం జరిగింది? వీళ్ళిద్దరు అక్కడ ఆ వర్గం ఈ వర్గం అంటే మలిన సాత్విక వృత్తులు, శుద్ధ సాత్విక వృత్తులు కలుసుకుని ఏం చేశారు? అక్కడ ఏం జరిగింది? అదండి ఇక్కడ ఈయన అడిగినటువంటి. ఇక్కడ మనం కొంచెం ధర్మక్షేత్రము అన్నారండి, కురుక్షేత్ర అన్నాయి కదా. ఒక్కసారి చూడండి,
నెత్తురు చేత కప్పబడినటువంటి ప్రదేశం ధర్మక్షేత్రమేనా? అభిమన్యుణ్ణి చంపినటువంటి భూమి పుణ్యభూమేనా? ఎవరమను ద్రోణుణ్ణి చంపారు, ఎలా చంపారు? భీష్ముణ్ణి ఎలా చంపారు? కర్ణుణ్ణి ఎలా చంపారు? ఇంకొక సైంధవుడు, ఆయన ఎలా చంపారు? మరి ఘటోత్కచుడిని ఎలా చంపారు? ఆ చంపినటువంటి విధానాలు అన్నీ చూస్తుంటే అధర్మం. అది దాన్ని ధర్మక్షేత్రం అంటారు. అది ఎలా ధర్మక్షేత్రమైంది? కురుక్షేత్రము, కురు అంటే చేసేది అని అర్థం అండి. కురు అన్నము అని అర్థం అండి. అంటే రెండు అర్థాలు. అన్నము, అన్నాద్ భవంతి భూతాని. ప్రాణికోటి దేనితో తయారైందండి? అన్నంతో తయారైంది. అన్నానికి సంస్కృతంలో కురు అనే ఒక పేరు ఉంది. కురు అంటే అన్నం. అన్నం చేత తయారైంది. క్షేత్రజ్ఞ విభాగ యోగం అని 13వ అధ్యాయం, ఒక అధ్యాయమే ఉంది. క్షేత్రం అంటే ఏంటండి? శరీరం. కురు అంటేను, క్షేత్రం అంటేను శరీరం. అన్నముతో తయారైనటువంటి శరీరములో ధర్మక్షేత్రం అనేటువంటి చోటు ఉందండి. ఎక్కడ? పైనుంచి కిందకంటే శరీరం క్షేత్రం అండి. ఈ క్షేత్రంలో ధర్మక్షేత్రం ఉందట. ఏది ధర్మక్షేత్రం? ఒకసారి శరీరాన్ని పైనుంచి కిందకి చూడండి. కంఠం దగ్గర నుంచి శిరస్సు ఒక భాగం, ఈ కంఠం దగ్గర నుంచి నాభి వరకు ఇదొక భాగం, నాభి నుంచి కింద ఇంకొక భాగం. ఈ మూడాటిని అండపిండ బ్రహ్మాండములు అని పేరండి. మన అన్వయం బయటికి వెళ్ళామనుకోండి, బయటికి వెళ్ళేమా అర్థం మారిపోద్ది, అనంతమైపోద్ది అనమాట అండి. అంచేత ఇక్కడ ఇంకొక విషయం ఉందండి. ఈ భారతం చెప్పుకునేటప్పుడు సూతుణ్ణి శౌనకాది మహర్షులు ఏమడిగారంటే అండి, భారతం చెప్పే ముందు మాకు ఎవరు ఋతున్నే ఏమని అడిగారంటే అండి, ఇది 21 దండెత్తాడు కదండి ఎవరైనా, పరశురాముడు దేశమంతా తిరిగి రాజులందరినీ చంపి ఆ రాజుల యొక్క నెత్తురు పట్టుకొచ్చి కురుక్షేత్రం అనేటటువంటి చోటులో 5 మడుగులు ఉన్నాయట. ఆ మడుగుల నిండా రక్తం చేత నింపాడట. అందుకుని దానికి ధర్మక్షేత్రం అని పేరు వచ్చిందట. దాని గురించి ఎవరిని చెప్పమన్నారు? అది చెప్పి తర్వాత భారతం చెప్పమన్నారు. అంటే ఇప్పుడు మనకి ఏం తేలాలి, ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు దీనికి శమంతక పంచకము అని పేరండి. కురుక్షేత్రములో ధర్మక్షేత్రం అనేటోటి ఉంది, దానికి శమంత పంచకము అని పేరండి. అక్కడ 5 మడుగులు ఉన్నాయటండి. ఇగో గుంటలు. ఈ గుంటల్లో, ఈ మడుగుల్లో రక్తం చాలా చాలా మరుగుతూ ప్రవహిస్తూ ఉంటుందట. ఎందుకంటే ఆయనకు వచ్చేటట్టు పరశురాముడు తెచ్చి. ఒకసారి ఆలోచించండి, నిజంగా మనుషుల్ని చంపినటువంటి రక్తం పట్టుకొచ్చి మడుగుల్లో పోతే ఆ రక్తం ఉంటుందా అండి? అక్కడి నుంచి ఇక్కడ దాకా తెచ్చే ఉంటుందా అసలు? ఒకసారి ఆలోచించండి. అగమేఘాల మీద పరిగెట్టుకుని మనిషిని చంపడం, దేంట్లోకి పట్టడం, ఆ రక్తం పట్టుకొచ్చి ఈ మడుగుల్లో పోయటం అన్నది అది జరిగిద్దా అసలు? చూడండి, ఇప్పుడు మనకి ఈ 5 మడుగుల్లోనే రక్తం ప్రసరింతుంది. జ్ఞానాన్ని తెలుసుకోవడానికి సంబంధించినటువంటి చెత్త స్వర్జ రూపరసగంధాదులను తెలుసుకునేటటువంటి జ్ఞానం, ధర్మం ఇక్కడ ఈ 5 ఉంది. భారత రామాయణ భాగవత పురాణ ఇతిహాసాదులన్నీ కూడా ఈ బ్రహ్మాండంలోనే తెలుసుకోవాలట. ఎక్కడ తెలుసుకోవాలి? దీనికి బ్రహ్మాండం అని పేరండి. ఈ కంఠం దగ్గర నుంచి నాభి దాకా పిండాండం. పిండాండం అంటే కడుపు అండి. పిండం అంటే శిశువు కడుపులో తయారయ్యేటప్పుడు దాన్ని ఏమంటారు? తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండము అంటారండి. ఇప్పుడు భోజనాన్ని కూడా పిండం అని అంటారండి. విన్నారా లేదా? పిండమే. అలాగే పితృదేవతలకు పిండం వేసేయమంటారండి, అంటారా? అలాగే ఈ ఆడికి ఇంకా పిండం వేయలేదు, ఇంకా పిండం పెట్టలేదు అని మంచి ఆడి కోపంగా ఉన్నప్పుడు అంటారు. అంటే పిండం ఉన్నటువంటి ప్రదేశం పిండాండం.
ఇప్పుడు నాభికి దిగి ఉంది కదండి కడుపు కింద, అక్కడ బీజాలు ఉన్నాయి. అక్కడ స్త్రీ పురుషులకి, స్త్రీకి అండం అంటారు, పురుషునికి వృషణాలు బీజాలు అంటారు. అక్కడ ఏం జరుగుతాయి? శుక్ల శూన్యతాలు తయారవుతాయి. అక్కడ మిషనరీ ఉందన్నమాట, యంత్రాలు. అక్కడ తయారైనటువంటి ఆ మిషనరీలో తయారైనటువంటి బీజాలు కలుసుకుని మళ్ళీ మనుషులైతే మనుషులుగాను, పశువులైతే పశువులుగాను, పక్షులైతే పక్షులుగాను జీవరాశి ఏర్పడుతుంది. అందుకని దానికి ఏం పేరు? పిండాండము. ఆ పిండాండం అన్నది కడుపు, అండము, అండాండము అంటే అండము తయారైనటువంటి ప్రదేశం అండాండం. అండ పిండ బ్రహ్మాండము. అండపిండ బ్రహ్మాండమంతట నిండినది నిజ గురుని మహిమ. పండిత జ్ఞానులకును భావము ఖండితంబుగా తెలిసి నీళ్ళు యుండెభూతముల ఐదుగనుమన్న. వాకిళ్ళు మూచి మండపంబుల మహిమగనుమన్న. తరసంగ వెన్నెల పండు వెన్నెల ప్రబల మగునన్న. పెంజీకి టవ్వల యుండెబ్బయలు ప్రభావం మెరుగన్న. ఈ రకంగా పాటలు కూడా రాసి చెప్పారండి. అండ పిండ బ్రహ్మాండం మొత్తం పైనుంచి కిందకంట, పైనుంచి కిందకంట కురుక్షేత్రం అండి. ఈ కురుక్షేత్రంలో ధర్మక్షేత్రం అనేటువంటి చోటులో సమావేశం అయ్యారు. ఆ కురుక్షేత్రంలోకి వెళ్ళి సమంతక పంచకం అనే చోటులో ధర్మక్షేత్రంలో సమావేశమయ్యారండి. ఇప్పుడు మనం ఎక్కడ వివేచన చేస్తున్నాం? విచారణ ఎక్కడ చేస్తున్నాం? కడుపులో చేస్తున్నామా? సాధన ఎక్కడ చేస్తున్నాం? ఆలోచన ఎక్కడ చేస్తున్నాం? చూడండి, కనిపెట్టండి. కంఠం దగ్గర నుంచి దిగకూడదండి సాధన. ఇప్పుడు మన సాధనలో కూర్చున్నాం అనుకోండి, కంఠం దగ్గర నుంచి కిందకి దిగకూడదు. కిందకి దిగితేను ఎన్ని సంవత్సరాలైనా సరే సాధన చూడాలి. కారణం ఎక్కడికి వెళ్ళిపోడు అతను? స్థానం దాటిపోడండి. ఇక్కడ గురి తప్పకూడదు, స్థానం దాటకూడదు. గురేటి? గురి అంటే కరెక్ట్గా పెట్టాడు, కరెక్ట్గానే పెట్టాడండి, అయినా నాకు సూట్ అవుతలేదంటాడు. కారణం ఏంటి? స్థానం దాటిపోయాడు. స్థానం దాటిపోతేను అప్పుడు సూట్ అవ్వదు. అంచేత గురి తప్పకూడదు, స్థానాన్ని దాటిపోకూడదు. ఎక్కడ దాకా ఉండాలండి? ఇక్కడ ఈ బ్రహ్మాండంలోనే నిఘా, ఆలోచన, జ్ఞానం అంతా కూడా బ్రహ్మాండంలోనే విచారణ చెయ్యాలి. పురాణాలన్నీ ఎక్కడ తెలుసుకోవాలి? ఇందాక మనకి చెప్పుకున్నాం కొన్ని కథలు. ఎక్కడ సాగినాయి ఇవన్నీ కూడా? 3 రకాల కథలు చెప్పుకున్నామండి. 3 ఎక్కడ? బ్రహ్మాండంలోనే. అది పురాణాలు ఎక్కడో బయట జరిగినట్టుగా చెప్పుకుంటున్నాం. తీరేమొచ్చి అంతరార్థంలోకి ఇప్పితే ఎక్కడ వస్తున్నాయి? ఎక్కడ? బ్రహ్మాండంలో వస్తున్నాయి. అంటే బ్రహ్మాండానికి ఏం పేరండి? ధర్మక్షేత్రము అని పేరండి. మొత్తం పైనుంచి కిందకంతా కురుక్షేత్రం అని పేరు. కురుక్షేత్రము, ధర్మక్షేత్రము. ఈ ధర్మక్షేత్రం అనేటువంటి చోటులో సమావేశమై యుద్ధం చేశారట. ఇప్పుడు ఆలోచించండి, యుద్ధం ఎక్కడ జరిగింది? కురుక్షేత్రంలో జరిగింది. కురుక్షేత్రంలో ధర్మక్షేత్రం ఉంది. అక్కడ 5 మడుగులు ఉన్నాయి. 5 మడుగుల నిండా రక్తం ప్రవహిస్తుంది. 5 మడుగుల నిండా ప్రవహించే రక్తం ఎక్కడుందో అక్కడ యుద్ధం జరిగింది. మీరు వెళ్ళి చూడండి, పరిశీలించండి. ఇప్పుడు భారత యుద్ధం ఎక్కడ జరిగింది? ఇప్పుడు మీరు విచారణ చెయ్యండి. ఏమేమి ఉండాలి? 5 మడుగులు ఉండాలి. కురుక్షేత్రంలో ధర్మక్షేత్రం ఉంది. ధర్మాధర్మాలను విభజించే నాలెడ్జ్ ఎక్కడుందండి? బృహస్పతి ఎక్కడున్నాడు? బుద్ధి అనబడే బృహస్పతి, చంద్రుడు అనబడే మనసు, బ్రహ్మ అనేటువంటి బ్రహ్మదేవుడు, వాక్ అనే సరస్వతి ఎక్కడున్నారండి? విచారణ చేసేటటువంటి పెద్దలందరూ కూడా వేదాలకు అధిపతి ఎవడండి? వేదానాం పది బృహస్పతి. వేద నాలెడ్జ్ అంతా బ్రహ్మాండంలో ఉందండి. వేదాలన్నీ బ్రహ్మాండంలో ఉన్నాయి, పురాణాలన్నీ బ్రహ్మాండంలో ఉన్నాయి. పురాణాలకు సంబంధించినటువంటి జ్ఞానం అంతా బ్రహ్మాండంలో ఉంది. ధర్మాలన్నీ బ్రహ్మాండంలో ఉన్నాయి. ధర్మాధర్మాలను విభజించేటటువంటి నాలెడ్జ్ అంతా బ్రహ్మాండంలో ఉంది. అటువంటి బ్రహ్మాండంలో కూడి కురుక్షేత్రం అనేటువంటి ప్రదేశంలో, ధర్మక్షేత్రంలో, జమంతక పంచకములో మన వాళ్ళందరూ మామక పాండవాచైవ
కిమకుర్వత సంజయ. ఇక్కడ రెండో శ్లోకం. సంజయ ఉవాచ. ధృతరాష్ట్రుడు చెప్పాడండి, ఇప్పుడు సంజయ ఉవాచ. దృష్ట్వాతు పాండవానేకం యోడం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఈ శ్లోకం వచ్చే వారం చెప్పుకుందాం. టైం 8 అయింది. మరి మీరు చెప్తాను, నాకేం పర్లేదంటే మాత్రం చెప్పండి, వెళ్ళిపోవచ్చు. ఏమంటారు? ఇక రెండో శ్లోకంలోకి వద్దామండి. ఇందాక ధృతరాష్ట్రుడు ప్రశ్నించాడు, ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు చెప్పుకోవటం ఉందండి. ధృతరాష్ట్రుడు సంజయుడు చెప్పుకున్నారు. ఇక్కడ సంజయుడు అంటే ఏంటి? బుద్ధి, జ్ఞానం కలిగినటువంటి బుద్ధి. ఈ సంజయ ఉవాస దృష్టవాతు పాండవానీకం యోడం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచన అబ్రీతు. రాజా, దుర్యోధనుడు అంటే వ్యూహం, అంటే వ్యూఢం అంటే వ్యూహాకారముగా, అంటే శుద్ధ సాత్విక వృత్తులన్నీ కలిసి కట్టుగా విడిపోకుండా ఒకరికొకరికి సహకరించుకునేటట్టుగా, అంటే అనాత్మను ఓడించడానికి పూనుకున్నటువంటి ఊహాకారంగా రచించినటువంటి పాండవానీకంతు, పాండవుల యొక్క సైన్యమునైతే దృష్టవా చూసి, కదా అప్పుడు ఆచార్యుడగు ద్రోణుని సమీపించి ఉపసంగమ్య సమీపించి వచనం వాక్యమును అబ్రవీత్ పలికేటట్టు. ఏమని పలికాడు? ఇప్పుడు దుర్యోధనుడు వాక్యం చూద్దాం. సంజయుడు అంటే అర్థమైంది కదా, ఇంక ఎక్కువ చెప్పుకోవద్దు, మనకి ఎన్నాళ్ళు పడద్దు అలాగ వెళ్ళిపోయామంటే. ఇక దుర్యోధనుడు అంటే ఎవరో తెలియాలండి. తెలియాలంటే మళ్ళీ కథలోకి వెళ్ళాలి. దుర్యోధనుడు వ్యూహాకారముగా ఉన్నటువంటి వీళ్ళని అందరినీ చూసాడండి. కలి అంశమును పుట్టినటువంటి వాడు దుర్యోధనుడు. అంటే దుర్యోధనుడు అంటే మనసు, సంజయుడు అంటే బుద్ధి. మలిన సాత్విక వృత్తులకి శుద్ధ సాత్విక వృత్తులకి పోరాటం. మలినాంశమైనటువంటి మనస్సు శుద్ధ సాత్వికమైనటువంటి వృత్తులతో కూడినటువంటి ఊహాన్ని చూశాడు. చూసి పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమం యోడాం తృప్తపుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఇక్కడ దుర్యోధనుడు గురించి తెలియాలండి. ఎవరిని గురించి అడుగుతున్నాడండి ఇతను? ఎవరిని అడుగుతున్నాడు? దుర్యోధనుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? తవ శిష్యేన, నీ శిష్యుడు. ఎవరండి? ఎవరు నీ శిష్యుడు? పాండవులు ఎవరి శిష్యులండి? ద్రోణుడికి శిష్యులు. అంటే గురువు గారు ఏ పక్కన ఉన్నాడండి? కౌరవుల పక్కన ఉన్నాడండి. ఎలా చూపెడుతున్నాడండి? పాండవులు అటేపున ఉన్నారు అంటలేదు, నీ శిష్యులు అంటున్నాడు. పాండవులు ఎవరి శిష్యులు? నీ శిష్యులు. ఆచార్య ద్రోణాచార్య తవా నీకు శిష్యేన, శిష్యుడు అన్నట్లు ధీమత, బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు. ఆ వాక్యంలోనే అతనికి తెలిసింది ఎవరు పాండవులు మంచోళ్ళని. ధీమత, బుద్ధిమంతుడైనటి ద్రుపదపుత్రేన దుష్టద్యుమ్నుని చేత వ్యూఢం, దుష్టత్వాన్ని పోగొట్టేటటువంటి వాని వ్యూహంతో వ్యూహాకారముగా రచించబడినదియును మహతిం గొప్పదియును పాండుపుత్రాణం, పాండవుల యొక్క ఏతం ఈ సమూహమును పశ్యతి చూడుము. అంటే వ్యూహాకారముగా, వలయాకారముగా, అంటే మోక్షాన్ని పొందింపజేయడానికి సమస్త శక్తుల్ని కూడగొట్టుకుని ఎలా నిలబడ్డారో ఆ వ్యూహాన్ని ద్రోణాచార్యుడికి చూపెడుతున్నాడట. ఇక ద్రోణము, ద్రోణుడు అంటే, ద్రోణం అంటే 2 అర్థాలండి. ద్రోణం అంటే కొలత. కొలత అంటే అండి, ఇప్పుడు తవ్వ, సోల అన్నాం అనుకోండి, దాంతో మనం ధాన్యము మొదలైనటువంటి వాటితోటి కొలుస్తామండి. అట్టి మాదిరిగా భగవంతుణ్ణి కొలిచి చూపించే ఆచార్యుడు ద్రోణాచార్యుడు. భగవంతుని ఎలా చూపెడతాడండి ఇతను? ఉన్నవాడు ఎలా ఉన్నాడో అలా చూపించకుండా కొలిచి చూపెడతాడు అనమాట అండి. తవ్వుడు ఉన్నాడో, లేక సోలడు ఉన్నాడో, లీటర్ ఉన్నాడో, 1/2 లీటర్ ఉన్నాడు అన్నట్టుగా ఇంత ఉన్నాడో ఇలా ఉన్నాడని కొలిచి చూపించేటటువంటి వాడు ద్రోణాచార్య. మరి ఈ రకంగా కొలిచి చూపించడం అనేది ఏదైతే ఉందో దాన్ని ఏమంటారండి?
దాన్ని కుటిలము అంటారు. కుటిలం అంటే ఉన్న వస్తువుని ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా కుటిలంగా ఇంకొకలాగా చెప్పాడు అనుకోండి. భగవతత్వాన్ని ఎలా ఉందో అలా చెప్పకుండా కొలిసి చెప్పేటటువంటి వాడు కుటిలం, వక్రం. కానీ ఆచారకాండకి ద్రోణాచార్యుడు అని పేరండి. ఆచారకాండ ఏది? ఇప్పుడు ఆచారకాండ అంతా భగవంతుని ఎలా చూపెడుతుంది? కొలత కొలిచి చూపెడుతుంది, బయట కాదండి. ఎలా చూపెడుతుంది ఆచారకాండ అంతానే? ఇంక ఇలాగ ఉన్నాడు, ఇంత ఉంటాడు, మీరు ఇంక ఈ రకంగా ఇన్ని మంత్రాలు చదువుకుంటే సంతోషపడిపోతాడు, పూజ చేయండి, ఇంక ఇలా చేయండి, ఈ స్థుతులు స్థుతించండి అంటే భగవంతుడి దర్శనం అయిపోద్ది. మీకు కావాల్సిన కోరికలు అన్ని తీర్చేస్తాడు. దేనికి సంబంధించిన కోరికలు? శరీరానికి సంబంధం. ఇదంతా ఏంటండి? కుటిలం, వక్రం. ఈ వక్ర విధానాన్ని తయారు చేసినటువంటి వాడు ద్రోణుడు. పాండవులు, కౌరవులు, ద్రోణుడు శిష్యుడు కదా. ఎక్కడ ట్రైనింగ్ ఎక్కడ అయ్యారండి వీళ్ళు? ఇప్పుడు మనం అందరం ఎందులో ట్రైనింగ్ అయ్యి వచ్చాం? ద్రోణాచార్యుడు వర్గమే. మనం అందరం కూడా ఆచారకాండలో నుంచి వచ్చిన వాళ్ళమే కదా. ఇప్పుడు వచ్చి దాని అర్థం అది కాదు, దీని అర్థం ఇదంట అని చెప్పేసి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కానీ మరి మనం అంత ట్రైనింగ్ అంతా ఎక్కడండి? అందరం కూడా ద్రోణాచార్యులు ఆచారకాండలో నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. ఆచారకాండలోకి లేనటువంటి వాళ్ళు రానేరారు. అట్టి మాదిరిగా పాండవులందరూ ద్రోణాచార్యుడు వర్గంలోనే ఉండి ఇప్పుడు ఏం చేశారండి? వాళ్ళు ద్రోణాచార్యుడి నుంచి వదిలి ఓహో కృష్ణుడి యొక్క పక్షంలోకి వచ్చారు. అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఆచారకాండ నుంచి తప్పుకుని ఎక్కడికి వచ్చాం? కృష్ణ ధర్మంలోకి వచ్చాం. అంటే ఇప్పుడు ద్రోణ ధర్మము, కృష్ణ ధర్మం అని చెప్పేసి రెండు ధర్మాలండి. పాండవులు కృష్ణ ధర్మాన్ని గ్రహించారు, కౌరవులు గ్రహించలేదు. దేని పట్టుకుండిపోరాళ్ళు? కౌరవులు చెడ్డోళ్ళు కాదు. ఇప్పుడు చెప్పండి, కౌరవ పక్షం ఎవరిది? ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంటే రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే కౌరవ పక్షం ఎక్కువ, పాండవ పక్షం తక్కువ. చేత కౌరవ పక్షంలో వాళ్ళకి పాండవ పక్షం వాళ్ళకి యుద్ధం అన్నారు అనుకోండి. ఇప్పుడు మనకు పోరాటం ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారు? మీరు బయటికి వెళ్ళేటప్పటికి ఇలాంటి వ్యక్తులు తగులుతారు. మనం తగిలినప్పుడు మనం మాట్లాడేమనుకోండి, అది తప్పు, అలా కాదు, ఇది ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి, ఇలాగ వెళ్తే ఇంకే ఇలా కలిసి వస్తుందట, అలా కలిసి వస్తుందట అని చెప్పారు అనుకోండి. మన మనసు ఏమవుతుంది? అట్టి మాదిరికి ఇతను ఏమంటున్నాడండి? నీ శిష్యుడు అని దెప్పి పడుతున్నాడండి. ఎందుకని అలాగ అనవలసి వచ్చిందండి? పక్క శత్రువుల్లో ఓడు అన్నాడు అనుకోండి, అది అలా చెప్పకుండా నీ శిష్యుడు అన్నాడు. కారణం, నీ శిష్యుడై ఉండి నీ ధర్మాన్నే, ఇప్పుడు నీ శిష్యుడై ఉండి నువ్వు చెప్పినటువంటి ధర్మాన్ని వదిలి కృష్ణుడి ధర్మంలోకి వెళ్ళిపోయాడు. కృష్ణుడి ధర్మాన్ని ద్రోణుడు కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకుని మరి కృష్ణ ధర్మంలోకి వెళ్ళిపోవచ్చు కదా. ఆచారకాండలో బలీంగా పాతుకుపోయాడండి. ఆచారకాండ నుంచి వదిలి రావడం అంటే అంత చిన్న వ్యవహారం కాదు. ఎందుకంటే నరాల్లో బీజంలో మనకి పాతుకుపోయింది. అది అక్కర్లేదు, అది తప్పు అని కాదండి. మోక్షం పొందాలంటే ఆచారకాండలో నుంచి వెళ్ళినోడే కాదండి ఎక్కడికి? సత్యలోకం. ఆచారకాండలో నుంచి వెళ్ళినోడే కదండి. జన్మకి ఎందుకు వచ్చాడు? రాకూడదు కదండి. వచ్చేసాడంటే ఆచారకాండ ఏమి ఇవ్వలేదు, ఏమి ఇవ్వగలదు? స్వర్గాన్ని కలిగించగలదు, సత్యలోకం కూడా కలిగించగలదు కదా. కానీ మోక్షాన్ని ఇవ్వలేదు, పరమపదాన్ని కలిగించలేదు. అంటే ద్రోణాచార్య ధర్మం మోక్షాన్ని ఇవ్వలేదు. అందుని పార్టీ మారిపోవాలి, కృష్ణుడి ధర్మంలోకి వచ్చేయాలి. ఆ రకంగా కృష్ణుడి ధర్మంలోకి వెళ్ళిపోడు. నీ ధర్మాన్ని వదిలేసి నువ్వు ప్రతిపాదించింది అంచేతన యోడాన్ ద్రుతపుత్రేణ తవ శిష్యేణ ధీమత. పైగా ఈతను ఏమంటే బుద్ధిమంతుడు అంటున్నాడు. అతను అనొచ్చా ఎవరిని? నీ శిష్యుడు బుద్ధివంతుడు అవతల పార్టీలోకి వెళ్ళి అలాగన్నాడంటే దాని అర్థం ఏంటండి?
అంటే ఇతనికి కూడా లోపల ఇప్పుడు మనకి కూడా చూడండి, మీరు బుద్ధిమంతులురా, నీవు రాలేకపోతున్నావు అని మిమ్మల్ని ఎవరు అనలేదు అంటున్నారండి. ఈ ఆచారకాండలో మెజారిటీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాడు గొప్పోడనే చెప్తాడండి. అవునా? గొప్పోడని చెప్తాడు కదండి, వచ్చేస్తాడా మన పార్టీలో కలుపుతాడా? కాలడు. ఈయన కూడా సేమ చూశారండి, అవతల పార్టీలోకి వెళ్ళిపోయినాడు బుద్ధిమంతుడని ఈయన అంటున్నాడండి, గొప్పోడే. అలాగని చెప్పేసి ఈయన ఒప్పుకోవచ్చు కదా, ఈయన రావచ్చు కదా, వదలొచ్చు కదా, పట్టు వదలలేదు. ఈ రకంగా యోడాం ధృతపుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఇక అవతల పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క గొప్పతనాన్ని వర్ణించున్నాడండి. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుధానో విరాటస్య ద్రౌపదస్య మహారథ దుష్టకేతుశేకితానః కాశీరాజస్య వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజస్య తేభ్యస్య నరపుంగవః యుధామన్యుష్య విక్రాంత ఉత్తమౌజ సవీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయత సర్వయేవ మహారథ. ఈ వ్యక్తులందరినీ మనం విడివిడిగా చెప్పుకోవాలి. అంటే పాండవ పక్షంలో ఉన్నటువంటి ఒక్కొక్కడు ఒక్కో వ్యక్తి ఒక్కో గుణం. ఇవి రేపు చెప్పుకుందాం. ముగిందాం. సచ్చిదానంద అనంతాత్మ స్వరూపం దివ్యాత్మకంగా పోయిన వారంలో భగవద్గీత ప్రథమ అధ్యాయంలో 3 శ్లోకాల వరకు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ చెప్పుకున్నటువంటి శ్లోకాలను పూర్తిగా గుర్తు చేసుకుని ప్రథమ శ్లోకం మీద వివరణ చేసుకునే ముందు మనం పారాయణం చేసినటువంటి గ్రంథం భగవద్గీతలో ప్రథమ అధ్యాయం. దీనికి సంబంధించినటువంటి విషయాలు ముందు వారంలోనే కొన్ని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ముందు వారంలో 3 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు 4వ శ్లోకం నుంచి చెప్పుకోవాలి. చెప్పుకునే ముందు మరొక్కసారి మళ్ళీ కథను ఒక్కసారి అవగాహన చేసుకుందాం. అసలు కథ స్టార్ట్ అవ్వడానికి కారణం ఏమిటి అన్న దాని మీద ముందు మనం చెప్పుకున్నామండి. ప్రదీపుడు అనేటువంటి మహారాజు సత్యలోకం పొందాడు కదా, కథ స్టార్టింగ్. సత్యలోకం పొందాడు. ఆ రాజుగారు అనేక యజ్ఞయాగాదులు చేసి పుణ్యం సంపాదించుకుని మోక్షం పొందాడు. సత్యలోకం అంటే బ్రహ్మగారి లోకం. అయినప్పటికీ కూడా అతని యొక్క వాసన బీజం నశించిన కారణం చేత అతను మళ్ళీ కిందకి తోసివేయబడ్డాడు, శాపం పొందాడు. అంటే ఆ కిందకి వెళ్ళి ఏ విషయాన్ని గూర్చి నువ్వు ఆలోచన చేసేవో అది నీలో సమూలంగా నాశనం కాలేదు కనుక భూలోకంలోకి పోయి మళ్ళీ ఆమెతోటి నువ్వు వివాహం చేసిన గంగాదేవి పిల్లలు కానీ ఆ సుఖాలు అనుభవించి అప్పుడు ఆలోచించమని చెప్పి కిందకి తోచేయడం జరిగింది అని మూలం. అంటే మోక్షం పొందాలి అంటే ఏం జరగాలని తేలిందండి? ఏ విధమైనటువంటి నేను నాది అనేటువంటి వాసన ఏది కూడా అంతఃకరణలో ఉండకూడదు. ఏ రకమైనటువంటి వాసన బీజం ఉండినా అక్కడ ఉంచరు, ముక్తి పొంది ఉండడం కుదరదండి. ఈ రకంగా ఆ మహారాజు గారే మళ్ళీ మరుసటి జనంలో శంతనుడిగా వచ్చినట్టుగాను గంగాదేవిని వివాహం చేసుకున్నట్టుగాను ఆ గంగాదేవికి 8 పిల్లలు పుట్టారండి. అది మనం చెప్పుకోలేదు మనం, అవును కదా. 8 పిల్లలు పుడితే శంతనుడికి గంగాదేవికి పుట్టినటువంటి పిల్లల్ని ఆవిడ ఏం చేసేదంటే అండి, ఒక్కొక్కడిని తీసుకెళ్ళి గంగపాలు చేసేసి, అంటే లైన్ చేసేసిదన్నమాట అండి.
దాని అర్థం ఏమిటంటే అండి, ప్రతి మనిషిలోని కూడా అహం వృత్తి 8 రకాలుగా ఉంటుందట. వీటిని మనం చాలా సార్లు అష్టమద గజములు అంటాం. విన్నారు ఎప్పుడన్నా? అష్టమద గజములు: ధనమదము, కులమదము, నాది పెద్ద కులం, నేను పెద్ద ధనవంతుని; విద్యామదం, నేను బాగా చదువుకున్నాను; రాజ్యమదం. ఇలాగా 8 మదాలు. ఈవిడి గంగ అంటే ఎవరని చెప్పుకున్నామండి మనం? జ్ఞానం. శంతనుడు అంటే జీవుడు. గంగతో వివాహం చేసుకుని ఆ ఆ గంగ ద్వారా పుట్టినటువంటి సంతానాన్ని ఏం చేసేదండి ఆవిడ? గంగలో కలిపేసేది. అంటే అలాగ 7 దాకా ఊరుకున్నాడు. చిట్ట చివరగా కొడుకుని కూడా కలిపేయడానికి పూనుకుందండి. అప్పుడు అతను ఊరుకోలేకపోయాడు. చిట్ట చివరిది ఏంటండి? లాస్ట్ చిట్ట చివరి అహం, అది కూడా పోవాలన్నమాట. దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఇదంతా సర్వం కలుగుతుంది బ్రహ్మ, జీవో బ్రహ్మ ఇవనా పరహ. జీవుడు కూడా బ్రహ్మమే. జీవుడు దేవుడని ఇద్దరు లేరు, ఉన్నది ఒకటే దేవుడు, ఉన్నది ఒకటే వస్తువు. అప్పుడు ఏమైందండి జీవత్వం? ఆ జీవత్వం కూడా రహితం చేసేయడానికి పూనుకుంటే ఒప్పుకోలేదండి. అది ఎందుకని అంటారు అసలు? చాలా మందికి మోక్షం పొందడం ఇష్టం ఉండదండి. విన్నారా మీరు ఎప్పుడన్నా? మోక్షం పొందడానికి ఇష్టం లేని మతాలు కూడా ఉన్నాయి. ముక్తిని పొందడానికి ఇష్టపడరండి వాడు. జీవుడు సత్యమే, దేవుడు సత్యమే, జగత్తు కూడా సత్యమే. అంచేది జీవుణ్ణి దేవుళ్ళు కలపకూడదు. దేవుడు గొప్పతనాన్ని చూడాలి, ఆయన్ని కీర్తించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ప్రార్థించాలి. ఆయన యొక్క దయని మనం సంపాదించుకోవాలి కదా. ఈ రకంగా ఆయన నుంచి ఒక ప్రయోజనాన్ని మనం పొందాలి. ఆయన ఇచ్చేటటువంటి సుఖాలను మనం అనుభవించాలి. మరి ఆ చిట్ట చివరి అహం వృత్తిని కూడా లీనం చేసేస్తే ఏమవుతుందండి? ఆ చిట్ట చివరి అహం వృత్తే భీష్ముడు. బిభేతీతి భీష్మ. అంటే నేను లేకుండా పోతాను అనగానే మీరు బాగా గుర్తు పెట్టుకోండి. మనం సాధన చేసేటప్పుడు ఏ అభ్యాసం అయితే చేస్తున్నామో ఆ అభ్యాసంలో కొంత 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 సన్నగిల్లి శ్వాస తగ్గి 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 మనసు నిశ్చలమయ్యి ఇంక శ్వాస ఆగిపోయే సమయం వచ్చేటప్పటికి బ్రహ్మాండమైనటువంటి భయం ఏర్పడిపోయి నేను చనిపోతున్నాను కావచ్చు, నేను ఇంక తిరిగి మళ్ళీ రానేమో అని మెలకు వచ్చేసి పైకి లేచిపోతాడు. ఆయనే భీష్ముడు. ఆయన్ని పోగొట్టుకునేదాకా వెళ్ళనవలేదండి సాధన. ఆయన అర్థమైందండి. భీష్ముడు అంటే ఎవరండి? ఎక్కడి దాకా వెళ్ళాలి? భీష్ముడు కూడా పడిపోయేదాకా వెళ్ళాలి. భీష్ముడిని పడనివ్వలేదు. పడిపోనివ్వకపోవటం వల్ల భీష్ముడిని ఉంచి ఇంక నేను ఉండవలసిన పని లేదు, ఎందుకని నేను ఉంటే ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి? ఆ అహం వృత్తిని కూడా లీనం చేసేదాకా జ్ఞానం అవసరం. ఈయన ఎక్కడ అత్తమట్టి ఉంచి అన్నాడండి. ఎవరిని? ఆ జీవత్వాన్ని లయం అవ్వకుండా ఉంచమన్నాడు. భీష్ముడిని ఉంచమని కోరాడు. అంచేది ఇంక నేను ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి అని ఆవిడ తప్పుకుంది. అక్కడికి ఆ భీష్మ అంటే మహాభారతానికి 2 దారులు ఒక చోటుకి కలిసి ప్రయాణం చేసింది స్టోరీ. ఇక్కడికి భీష్ముడితోటి ఇక్కడ ఆపుదామండి. మళ్ళీ ఇంకో స్టోరీ మొదలైంది. అంటే గంగా అవతరణం అయిపోయిందండి. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది ఏంటండి? సత్యవతి కథ. అది మనం చెప్పుకున్నాం. ఆ కథ మూలంలోకి వెళ్ళి చెప్పుకోలేదు. ఇక్కడ ఎలాగైతే గంగ మూలంలో నుంచి వచ్చామో అలాగ మొన్న చెప్పుకోలేదు. మరొకసారి గుర్తు చేసుకుంటాం. ఏంటంటే అండి, ఉపరిశర వసువు అనేటువంటి ఒక వసువు ఉన్నాడు. ఉపరిశర వసువు ఉపరి, మీద, పైన. అంటే అండి ఉపరి అంటే మీద, పైన. కింద కాదు, పైనే. దేనికి పైన? అన్నిటికంటే పైన. దేనికి పైన? ఏమేమి ఉన్నాయో ప్రపంచంలో ఎన్ని వస్తువులు ఉన్నాయో అన్ని వస్తువులకి పైన. ఉపరి అంటే మీద, చెర, చరించేవాడు. ఉపరిశర వసువత్వాత్, ఉండేవాడు, చరిస్తూ ఉండేవాడు. ఉపరిశర వసువు అంటే ఏంటండి?
పైన చరింతూ ఉండేటటువంటి బ్రహ్మ చైతన్యమే ఉపరిశర వశువు. ఇప్పుడు ఈ ఉపరిశర వశువు ఆయన భార్య పేరు గిరికండి, అంటే ప్రకృతి అన్నమాట. ఆయన ఎక్కడో ఎక్కడో ఉండండి అతని యొక్క వీర్యాన్ని ఆయన భార్యకి పంపించాడండి ఒక గద్ద ద్వారా. కథ అంటే ఆ వీర్యాన్ని స్వీకరించి గర్భం ధరించమని, అంటే ప్రకృతిని గర్భం ధరించమని. ఆయన ఎక్కడున్నాడండి? అలాగ మామూలు వ్యవహారికంగా వాచ్యార్థకంగా కుదిరిద్దా? ఆయన ఎక్కడో వీర్యాన్ని సేకరించి అది ఆవిడికి పంపిస్తే గద్ద అంటండి వేదం లేక శాస్త్రం. శాస్త్రం ద్వారా ఆ జ్ఞానాన్ని ప్రకృతిలో ప్రవేశపెట్టాడనమాట. ఆ పట్టుకొచ్చేటప్పుడు ఆ వీర్యం నదిలో పడిపోయింది. ఆ నది పేరు శుక్తిమతి. అందులో ఒక పర్వతం అడ్డు ఉందండి ఆ నదికి, దాని పేరు కోలాహలం. ఇప్పుడు మన మనసు చూడండి, అంతఃకరణం కోలాహలమే, ఎప్పుడు నిశ్చలంగా ఉండదు. ఇది అని ఒక నిర్ణయానికి వచ్చామనుకోండి 24 గంటలు కూడా ఉండదు, అది మళ్ళీ మారిపోతుంటుంది. అలాగే మళ్ళీ ఏదో ఒక దేవుడిని పట్టుకుంటాం, లేదా ఏదో ఒక మతాన్ని పట్టుకుంటాం, ఏదో ఒక విషయాన్ని పట్టుకుంటాం, స్థిరం ఉండదు, చచ్చి ఉండదు. కోలాహలం అంటే ఏంటి? శుక్తిమతి అనేటువంటిది పర్వతం, కోలాహలం అనేది నదిని. ఈ రెండు సంఘర్షణ కలిగితే ఆ నదికి ఆ కొండకి గిరికి అనేటటువంటి పిల్ల పుట్టిందనమాట. ఆమె ఈ ఉపరిశరవసు భార్య. వాచ్యార్థంగా సంభవమైన ఆలోచించండి, నదికిని కొండకినే పుట్టినటువంటి ఆమె పేరు గిరిక. అంటే ప్రకృతి 3 రకాలండి: తామస ప్రకృతి, రాజస ప్రకృతి, సాత్విక ప్రకృతి. సాత్విక ప్రకృతిలో పరిణామమే మోక్షం పొందడానికి హేతు అవుతుంది. ఇప్పుడు ఆ పట్టుకొచ్చేటటువంటి వీర్యం పడిపోయిందండి ఈ నదిలో. నదిలో పడిపోతే నదిలోని ఒక మత్స్యం మింగింది. అది మనం చెప్పుకున్నాం. మత్స్యం అంటే అండి మాధ్యంతి బ్రహ్మ జిజ్ఞాసాయాం ఇది మత్స్య. అంటే బ్రహ్మ మనం పూర్తి తెలుసుకోవాలనేటువంటి ఇచ్చ ఎవని అంతఃకరణలో ఈ ఇచ్చ ఉందో, ఈ కోరిక ఉందో, వాళ్ళలోనే ఈ బీజం సత్యవతి ప్రవేశం మొదలవుతుందండి. సత్యవతి ప్రవేశం మొదలవ్వాలంటే నటి శాప కడుపుని పుట్టిందంటే, శాప అంటే ఎవరంటే మత్స్య గంధి, ఆవిడ పేరు మత్స్య గంధి. అంటే మత్స్యం అంటే బ్రహ్మమును చూడండి. దశావతారాల్లో మొట్టమొదటి అవతారం ఏంటండి? మత్స్యావతారం. మళ్ళీ మత్స్యావతారం కథలు చెప్పుకున్నాం అనుకోండి, ఉదాహరణకి పూర్వము సోమకాసురుడు, అంధకాసురుడు అనేటువంటి, మళ్ళీ కథలో కొత్త గుర్తు చేయండి, అనేటువంటి 2 రాక్షసులు ఉన్నారట, సోమకాసురుడు, అంధకాసురుడుని. వీళ్ళు బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నటువంటి వేదాలను లాక్కుని బ్రహ్మదేవుడిని తన్ని వేదాలు పట్టుకుపోయి సముద్రంలో దాక్కున్నారు. అక్కడ సముద్రంలోకి వెళ్ళి వేదాలను రక్షించాలండి. వేదాలను రక్షించడానికి అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి ఈ సోమకాంధకాసురుల్ని సంహరించి మళ్ళీ వేదాలు పట్టుకొచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. సోమకాసురుడు మొన్న చెప్పినండి. సోమకాసురుడు అంటే అండి, సోముడు అంటే చంద్రుడు, చంద్రమా మనసో జత, మనసు సోమకాసురుడు. సోమకాసురుడు అంటే మనసు చేసే వృత్తి ఏమిటండి? సంకల్పించటం కదా. సంకల్పము వికల్పము. మనసు ఏది అనుకుంటుందో దానికి సంబంధించిన రూపం వచ్చింది కదండి. సంకల్పించింది నామము, సంకల్పానికి సంబంధించినటువంటి ఆకారం రూపం. ఇప్పుడు మనసు ఏమనుకుంది? అనుకునేది సోమకాసురుడు, అనుకుంటే ఏర్పడిన ఆకారం అంధకాసురుడు. ఇప్పుడు మనం దేన్ని చూస్తున్నాం? ఏది చూస్తున్నామండి? అంధకాసురుని చూస్తున్నాం. ఏది చూడాలి? సాధనలో కూర్చున్నాం. సాధనలో కూర్చున్నప్పుడు చక్కగా శ్వాసను చూస్తూ ఉండమన్నారు. వేద పారాయణం జరుగుతుంది అంటే శ్వాసను చూస్తూ ఉన్నని చెప్పి వేద పారాయణం చేస్తున్నట్టే.
లోపలికి వెళ్ళకుండగా మనసు వచ్చింది. మనసు వచ్చి ఏం చేసిందండి? ఏదో సంకల్పించింది. సంకల్పించిన వెంటనే దానికి సంబంధించిన ఆకారం అడ్డొచ్చింది. అడ్డు రాగానే ఏది మర్చిపోయాం? ఋగ్వేదాదికములు నిశ్వాసంబులయ్యప్పు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసుల ద్వారా దేవుణ్ణి పొందడానికి చేసే అభ్యాస క్రమములో ఏ అపహరించినాయండి? నిఘా తప్పించినాయి. నిఘా తప్పించడమే వేదాలని అపహరించుకుపోవటం. ఈ రకంగా వేదాలను అపహరించకపోతే మనం పట్టుదల లేదు మనలో. అపహరించిపోయినప్పుడు అది ఏ ఊహించిందో, ఏ మనసు ఏ కలాపన చేస్తుందో ఆ కలాపన అలా ఆనందంగా అలాగా మనకి ఏదో పెద్ద మూట దొరికింది, ఆ మూట దొరికితే మనం ధనవంతుడు అయిపోయాం, అక్కడి నుంచి జనాలు అందరూ మనం పొగుడుతున్నారు, బాళ్ళ మిద్దులు కట్టుకున్నాం, అలా ఊహించేసుకున్నాం, సాధనలో కూర్చున్న సమయం అంతా. సమయం అయిపోయింది, బయటకు వచ్చేసాం. ఏమైపోయినట్టండి? పక్కదారి పట్టేసింది. ఎవరు పక్కదారి పట్టించిన వాళ్ళు? సోమకాసురుడు, అంధకాసురుడు. వీళ్ళిద్దరు ఎవరండి? రాక్షసులు. సోమకాసురుడు అంటే అనుకునేది, అంధకాసురుడు అంటే అనుకుంటే ఏర్పడిన రూపం అంధకాసురుడు. ఓకే, ఈ రకంగా వీళ్ళని సంపాలనేటువంటి బుద్ధి వృత్తి మనలో ఉండాలండి. లేదనుకోండి, బుద్ధి వృత్తి అంటే ఏంటండి? పట్టుదల. నేను సాధించాలి, ఎలాగోలాగా అవనిద్దరు ఎలాగైనా మన మంచికే అంటుంటాడండి ఒక్కొక్కడు. ఎలా ఉంది బాబు సాధన, ఏనా లైన్లో ఉందంటే ఎక్కడ మన వల్ల ఎక్కడ అవుతుంది ఏంటండి? ఏదో అవి ఇన్కాడికి అవుతుంది, ఏదో అలా చేస్తున్నాం, రోజుకి ఎంతసేపు చేస్తున్నాయి, ఏదో చేస్తున్నానండి, రోజుకి 2 నిమిషాలు అంటున్నాడండి. అలా అవుతుంది? అలాగా అసలు ఏమి లేదు అతనిలోని. మత్స్య అవతారం ఎత్తలేదు. ఎలాగా? నాకు భార్య, పిల్లలు, సంసారం, ఇల్లు, వాకిలు ఇది కాదు, నాకు ఉన్న వస్తువు ఉన్నది ఉన్నట్టుగా తెలియాలి, నాకు సత్యం తెలియాలి అనేటువంటి తపన ఎవరిలో ఉత్పన్నమైందో అది మొట్టమొదటి అవతారం అండి. ఏమవతారం అది? మత్స్యావతారం. అక్కడి నుంచి మిగతా అవతారాలన్నీ వస్తాయి. అంచేది మొట్టమొదటి అవతారం ఏం పేరండి? మత్స్యావతారం. వేదాలను రక్షించినటువంటి అవతారం. వేదాలను రక్షించడం అంటే వేదాల ఉద్దేశం ఏమిటండి? దేవుణ్ణి పొందడం, దేవుణ్ణి తెలుసుకోవటం, దేవుడు అవ్వడం. దేవుణ్ణి పొందడం, దేవుణ్ణి తెలుసుకోవటం ఏంటండి? అది చాలా చాలా చెప్పును. అనేక లక్షల జీవరాశులు లోకంలో ఉన్నాయి. అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. ఇది మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యం ఏమిటండి? మోక్షం పొందాలి. ఎందుకంటే అన్ని జన్మల నుంచి పరిణామం చెందుకుంటూ ఒక్కో జన్మ నుంచి మడి జన్మలోకి వచ్చాడు. మనిషి జన్మ నుంచి కిందకి వెళ్ళకూడదు. ఇంకా కిందికి వెళ్ళకూడదు అనేటువంటి నియమం పెట్టింది ఎవరో? వేదం. కిందికి వెళ్ళకూడదు, ఇంకా జారిపోకూడదు. నువ్వు మోక్షం పొందాలి, నువ్వు సత్యం తెలుసుకోవాలి, నువ్వు దేవుడిగా మారిపోవాలి, నీ జీవత్వాన్ని దైవత్వంలో విలీనం చేసేయాలి. అప్పుడు దేవుడే ఉంటాడు అని బోధించింది ఎవరో? వేదం. అటువంటి వేదాన్ని ఎవరు అపహరించారండి? ఇంతకని చిత్రుడు ఎక్కడో లేడు, రాక్షసులు ఎక్కడో లేరండి, మనలోనే ఉన్నారు. మనల్ని పురాగా తెలుసుకోనివ్వదు. ఏది? మన మనసే. అంటే ఏమి లేదు మనకి. ఆ మత్స్య అవతారం అవ్వలేదు, అవతారం ఎత్తలేదు. అలాగే ఎత్తినట్లయితే మనం దాన్ని చాలా గట్టి పట్టుదల కలిగి ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా మనం ఏం చేస్తాం? సాధించాలని. సాధించడానికి పూనుకుంటే తప్ప మిగతా విషయాల్లోకి రాలేము. అర్థమైంది కదండి? ఈ రకంగా బ్రహ్మమును గూర్చి తెలుసుకోవాలంటే మాధ్యంతి బ్రహ్మ జిజ్ఞాసాయం. జిజ్ఞాస. బ్రహ్మం అంటే ఏమిటి? ఎక్కడుంది? ఎలా ఉంది? దానిని పొందాలంటే ఏం చెయ్యాలి? ఏ మార్గం ద్వారా వెళ్ళి నేను దేవుడిగా దేవుళ్ళో విలీనం చేయగలుగుతాను అనేటువంటి తెలుసుకోవాలనేటువంటి బుద్ధి వృత్తికి మత్స్యావతారం అని పేరు. అట్టి మాదిరిగా ఇక్కడ మత్స్యగంధి అంటే మత్స్యగంధి, మత్స్యము నుంచి పుట్టినటువంటి. చూడండి ఒకసారి కథని. అటువంటి మత్స్యగంధికి పుట్టినటువంటి వాడు ఎవరండి? వేదవ్యాసుడు. ఉత్తు వ్యాసుడు కాదండి, వేదవ్యాసుడు కదా.
వేదవ్యాసుడు సాక్షాత్తు ఎవరండి? మహావిష్ణువు అవతారమే అన్నారు కదండి. విన్నారా మీరు? ఎలాగా అంటే మచ్చిగంది మనలో పుట్టుక జరిగితే వేదవ్యాసుడు వస్తాడండి. అవునా? వేదవ్యాసుడికి మచ్చిగందికి ఎవరి ద్వారా వేదవ్యాసుడు కలిగాడండి? సరే, ఇప్పుడు మచ్చిగంది పుట్టిందండి. మచ్చిగంది ఎవరు అధీనంలో ఉంది? ఎవరో అబ్జర్వేషన్లో పెద్దదయ్యిందండి. దాసరాజు. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, 10 ఇంద్రియాలకు ప్రభువు దాసరాజు. ఎవరండి ఆయన? దాసరాజు ఎవడండి? 10 ఇంద్రియాలకు ప్రభువు ఎవడు? మనమే, జీవుడు. ఈ దాసరాజు కూతురు మచ్చిగంది. ఎవరికి పుట్టింది ఈవిడి? స్వయంగా ఈయనకి పుట్టలేదు. పరాశరు దగ్గర నుంచి, పరాశరుడు కాదు, ఉపరశర వశువు యొక్క కూతురు. అంటే బ్రహ్మం యొక్క అంశ మచ్చిగంది అంటే మామూలుగా కాదు. అటువంటి మచ్చిగంది ఈయనకి దొరికింది. ఈమె పెంచుకున్నాడు. ఈమెను పెంచుకుని చూడండి, శంతనుడు వివాహం అడిగినప్పుడు ఈయనకి పుట్టిన వాళ్ళకే రాజ్యాభిషేకం చేయాలనే నియమం పెట్టారండి. అలాగైతేనే మోక్షం పొందడం కుదురుద్ది. అసలు కారణం ఏంటో తెలుసండి? ఎందుకంటే శుద్ధ సాత్విక వృత్తి ద్వారా లభించినటువంటి ఇంద్రియ వృత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుళ్ళలో కలడానికే పూనుకుంటాయి. అలా కాకుండా ఏ మలిన సాత్విక ప్రకృతికో, తామస ప్రకృతికో, రాజస ప్రకృతికో పుట్టినటువంటి సంతానానికి రాజ్యాభిషేకం అప్పచెప్పేవనుకో, అప్పుడు మోక్షం పొందాలనేటువంటి తపన ఏమవుతుందండి? పక్కదారి పట్టేస్తుంది కదా. అంచేత ఇప్పుడు ఎవరు ఇంతకని సత్యవతి? ఈవిడికి యోజనగంధి అనేటువంటి ఇంకొక పేరు కూడా ఉందండి. యోజనగంధి అంటే అండి, సరే, యోజనగంధి అనే పేరు ఎందుకు వచ్చిందంటే అండి, ఏమి పరాశరుడితో సంగమం జరిపింది. పరాశరుడు అంటే ఎవరండి? పర అంటే లోపల, ఉపరంటేనా మీద, పర అంటేనా లోపల. దేనికి లోపల? శరీర ప్రాణ మానజాదులన్నింటికీ లోపల ఆత్మ. ఉపర అన్నింటికి మీద. ఈయన అన్నిటికీ లోపల. ఈయన పరచరుడు, లోపల చరించేటటువంటి ఆత్మ చైతన్యం. ఆత్మతత్వంతో ఈమెకి అనుబంధం ఏర్పడింది. అప్పుడు వీళ్ళిద్దరి వల్ల కలిగినటువంటి వాడు వేద విజ్ఞానం కలిగినటువంటి వేదవ్యాసుడు. ఇప్పుడు చూడండి, వేదవ్యాసుడు ఎవరండి? ఇప్పుడు మీ మనసు లోపలికి వెళ్ళి శ్వాస మనసు అన్నీ లయించి అంతర్ముఖ వృత్తిలో సాధనలో విలీనమై సమాధి స్థితి కలిగింది అనుకోండి, అప్పుడు కలిగినటువంటి అనుభవం ఏంటండి? అదే వేదవ్యాసుడి జననం. వేదవ్యాసుడు బ్రహ్మచారిగా తల్లికి వరం ఇచ్చి ఎప్పుడు కావాలనుకుంటే, ఎప్పుడు నన్ను తలుచుకుంటే అప్పుడు వచ్చేస్తానని వెళ్ళిపోడండి. అది నిలబడలేదండి. అంటే ఇప్పుడు మనకి సాధనలో అన్ని లయించిన తర్వాత ఏ అనుభవం కలిగిందో ఆ అనుభవం ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తుందండి. దగ్గర ఉండదు. నిర్వికారంగా, శుద్ధంగా,